గోబీ మటర్ మసాలా. దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. గోబీ మటర్ మసాలా కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ 1/2 కిలో, ఉడకబెట్టుకున్న పచ్చి బఠానీలు 1 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలను చూసాం కదండి. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సో మీరు పెళ్ళాక ఆల్రెడీ వండారా, ఇంకా వండలేదా ఇంట్లో? వండాను. స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయింది 1 మంత్లోనే. అవును. ఎక్కడ? అత్తగారింట్లోనా? అత్తగారింట్లో. ఏం చేశారు ఫస్ట్ బెండి కర్రీ చేశాను. అడిగారా లేకపోతే మీరే చేస్తా అన్నారా? నేనే చేస్తా అన్నాను. అప్పుడు ఏమన్నా ఇంప్రెషన్ కొట్టాలి కదా. ఇంప్రెషన్ కొట్టేశారా? కొట్టేశాను. సో ఏమైనా హ్యాపీ అన్నారు? చాలా హ్యాపీ, చాలా బాగుంది అన్నారు మామయ్య. గుడ్ గుడ్. ఎంతమంది అండి మీ ఫ్యామిలీ మెంబర్స్? ఏ ఊరు మీది అసలు? మాది బాన్స్వాడ. ఓకే ఓకే ఓకే. సో మీ అత్తగారు వాళ్ళది కూడా అదేనా? బాన్స్వాడ దగ్గర విలేజ్, హనుమాజీపేట అని. హనుమాజీపేట విలేజ్. ఓకే, నైస్. సో ఆయిల్ హీట్ ఎక్కింది, నెక్స్ట్ ఏం వేయాలి? ఉల్లిపాయలు వేసుకుందాం. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది? మీ పేరెంట్స్ సైడ్? నేను, అన్నయ్య, మమ్మీ, డాడీ అంతే. ఓకే, సో మీరు, మీ అన్నయ్య, పేరెంట్స్ అంతే. ఓకే. అండ్ అత్తగారి వైపు ఎంతమంది ఇప్పుడు? సేమ్ ఫ్యామిలీ. సేమా? ఈయన ఇంకా చెల్లి వదిన. ఓకే. ఆవిడ పెళ్ళయిందా? అయిందండి. ఎక్కడ ఉంటారు ఆవిడ? వాళ్ళు అక్కడే ఉంటారు. అదే ఊరు. సో మీరు సిటీకి వచ్చారా? అవును, మా ఆయన జాబ్ ఇక్కడనే. సో ఇల్లు అన్నీ చూసుకున్నారు, అంతా రెడీ? ఎవరు చూసి పెట్టారు, ఆయనేనా మీరా? ఆయనే చూసి పెట్టారు. నైస్. పచ్చిమిర్చి వేసుకుందాం. మీరు ఎక్కడ నేర్చుకున్నారు వంట? అమ్మ దగ్గర నుంచే కదా? అమ్మ దగ్గరే ఫస్ట్ వంట. సో ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే ఏదో అలా? ఇంట్రెస్ట్ ఉంది, బట్ అంత బాగా రావు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ నేర్చుకోవడం. పర్లేదు, నేను ఉన్నారుగా మీ ఎక్స్పెరిమెంట్స్కి కదా. నాన్ వెజ్ బాగా చేస్తారు ఆయన, కానీ నాకు నాన్ వెజ్ అస్సలు రాదు. అస్సలు రాదా? పర్లేదు, మీరు వెజ్ వండుతా, ఆయన నాన్ వెజ్ వండుతా. ఏమంటారు? మీరు ఆవిడకి నేర్పించేయచ్చు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇప్పుడు టమాటా ప్యూరీ. ఓకే, టొమాటో ప్యూరీ వేసుకోవాలి. సో మీ ఆయన గారికి మీరు ఏమేమి వండారు ఇప్పటివరకు? బెండకాయ కూర. మా ఆయన తినలేదు బెండకాయ కూర. మా ఆయనకి పెసరపప్పు పెట్టారా? ఓకే, ఉత్తిపప్పు. పెసరపప్పు, వంకాయ కర్రీ చేసి ఇచ్చారు. ఓకే, బాగా చేశారండి? అరే హ్యాపీ అసలు. అయినా మీకేమి ఇష్టం తినడానికి? నాకు ఎగ్ ఇష్టం. ఎగ్తో ఏదైనా? ఆయన నాన్ వెజ్ తినారా? నేను తింటాను, తను తినాలి. అసలు మీకు మీరే చేసుకోవాలంటారు. ఎగ్ మట్టుకే తింటారు. కాజు పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు. కాజు పేస్ట్. ఓకే. ఓకే, కాజు పేస్ట్. ఇది కొంచెం కింద అంటుకోకుండా కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా కారం. ఓకే. సాల్ట్. ఓకే. కారం, ఉప్పు వేసుకోవాలి.
వేసి కలపాలి. సో మీకు సాటర్డే సండే హాలిడేనా? అవును మేడం, ఎవరీ సాటర్డే సాటర్డే హాలిడే. ఓకే. సో మీరు హైదరాబాద్ మొత్తం చూపించేయచ్చండి. వచ్చారండి ఇదివరకు హైదరాబాద్కి? వచ్చాను. మా మామయ్య వాళ్ళు ఇక్కడే ఉంటారు. చాలాసార్లు వచ్చాను. వచ్చారా? ఓకే. ఇప్పుడు గరం మసాలా, ధనియా పౌడర్, ధనియాల పొడి. ఓకే. వేసి కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. సరిపోతుందండి? సరిపోతుంది. ఇప్పుడు వెజిటేబుల్స్ యాడ్ చేయాలా? అవునండి. ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్. ఓకే. కాలీఫ్లవర్, గోబీ. ఓకే. ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్, గోబీ అండ్ వేసుకున్నారు. బఠానీ. ఓకే. బఠానీ. పెట్టుకున్న బఠానీ. ఇది కూడా ఉడికించి పెట్టుకున్నారు. అవును. ఓకే. కొంచెం వాటర్ వేయాలి. వాటర్ వేద్దాం కొద్దిగా. మీ హాబీస్ ఏంటండి? సినిమాలు అవి చూస్తూ ఉంటారా? సినిమాలు చూస్తాను. ఇంకా బుక్స్ రీడింగ్. బుక్ చదువుతారు. ఎలాంటి పుస్తకాలు చదువుతుంటారు? కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ఓకే. సో దానికోసం చదువు పుస్తకాలు. చదువు పుస్తకాలు. ఓకే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఏంటి? ఐఏఎస్ అలా ఏమైనా చేద్దామన్నా? అంటే స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కా? ఓకే. వెరీ గుడ్. మీ హాబీస్ ఏంటండి? హాబీస్ రీడింగ్ బుక్స్ అండి. మామూలుగా ఇంట్లో టీవీ చూస్తాను. టీవీ చూస్తారు. మా తెలుగు రుచి చూస్తారా? చూస్తాను మేడం, అది చూసాను కాబట్టి ఇలా వచ్చారు కదా. యా, థ్యాంక్ యూ. వెరీ నైస్. కొంచెం మూత పెట్టుకున్నాను. కొంచెం సేపు మూత పెడదాం. ఓకే. ఒకసారి చూద్దాం అండి. చూద్దాం. ఆఫ్ చేసేనా? చేయండి. ఓకే. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. గట్టిగా. గోబీ మటర్ మసాలా కర్రీ రెడీ. సూపర్. అసలు చూసారు కదండి, చాలా ఈజీ. మనం కూడా ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దామా? గోబీ మటర్ మసాలా తయారీ విధానం. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో టొమాటో పేస్ట్, జీడిపప్పు పేస్ట్, కారం, ఉప్పు వేసి మరి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, ఉడకపెట్టుకున్న కాలీఫ్లవర్, ఉడకపెట్టుకున్న పచ్చి బఠానీలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గోబీ మటర్ మసాలా రెడీ.